వారం 10 రోజుల నుంచి పలుకుతున్న గుడ్డు ధరలు పెంపకందారులకు ఊరట కలిగిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎదురైన నష్టాలకు కొంత ఊరట కలిగినట్లయిందంటూ గోదావరి జిల్లాల రైతులు చెబుతున్నారు. గత 20 రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతులు పెరగడం, స్థానికంగానూ వినియోగం పెరగడంతో గుడ్డు ధర 6 రూపాయలకు చేరిందని చెబుతున్నారు. దీనికి తోడు దాణాలో వినియోగించే సోయా ధర టన్నుకు 3 నుంచి 4,000 రూపాయల వరకు తగ్గింది. మేత ధరలతో లెక్కిస్తే ఒక్కో గుడ్డు ధర 4,5 రూపాయలకు గిట్టుబాటు అవుతుందని, ప్రస్తుతం ధరల ప్రకారం గుడ్డుకు ₹1.40 వరకు మిగులుతుందని రైతులంటున్నారు. కరోనా రావడం వచ్చిన దగ్గర నుంచి కూడా పౌల్ట్రీ పరిస్థితి గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైన నష్టాలు నడుస్తూ ఉన్నది. ఆ నష్టాలను తట్టుకుంటూ పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటూ పౌల్ట్రీ రన్ చేసుకుంటూ వస్తున్నారు. గత 2 నెలలుగా మాత్రం గుడ్డు మార్కెట్ కొంచెం గణనీయంగా పెరగడం వల్ల కొంచెం వెసులుబాటు కలిగింది. ఈ 15 రోజులు బట్టి మాకు ₹5.95 రేట్ అయింది. దాంట్లో మనకి గుడ్డుకి ₹1.40 చొప్పున మిగులుతుంది. అదేవిధంగా సోయా రేటు కూడా టన్నుకి ₹4,000 తగ్గింది. 4,000కి మాకు టన్ను మేత ధరగా 1,500 రూపాయల దాకా తగ్గుతుంది. అది కూడా కలిసి రావడం వల్ల పౌల్ట్రీ కొంచెం నిలబడడానికి కొంచెం అవకాశం కుదురుతుంది. ప్రస్తుత శీతగాలులకు కోళ్లను వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉన్నందున పెంపకానికి కొంత అదనంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయని రైతులు చెబుతున్నారు. దాణా, ముడిసరుకులైన మొక్కజొన్న, నూకలు వంటి వాటిని ఎగుమతులకు అనుమతి ఇవ్వడం వల్ల అందుబాటులో ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లకు లభిస్తున్న ధర రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ రైతులకు కొంత మాత్రమే వెసులుబాటు కలుగుతుందని, కరోనా వచ్చినప్పట్నుంచి పరిశ్రమ నష్టాలను ఎదుర్కొంటుందని నాయకులు అంటున్నారు. మెయిజు, మిగతా గ్రెయిన్స్ అన్నీ కూడా ఇథనాల్కి, బీర్ ఫ్యాక్టరీలకి ఎక్కువగా వాడటం గురించి పౌల్ట్రీలు వాటితోటి పోటీ పడలేకపోతున్నాయి. అవి కాకుండా ఎగ్ రేట్ ఒకటి కన్సిస్టెంట్గా ఉండకపోతాం. మార్టాలిటీలు మామూలు ఈ వైరస్లు ఇవి కామన్గా ఈ వింటర్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి అది ఒకటి ఎదుర్కొంటుంది పౌల్ట్రీలు. ఫీడ్ గ్రెయిన్స్లోనూ ఇంపోర్ట్లు అవి చేసుకుని రైతులకు అందుబాటులో ఉండేలాగా చూస్తారని కోరుకుంటున్నాం. పౌల్ట్రీ పరిశ్రమ అనేక గండాలను దాటుకుని డిసెంబర్ నెలలో కొద్దిగా ఆశాజనకమైన మార్కెట్ రావటం వల్ల పౌల్ట్రీ రైతులకి కొద్దిలో కొద్ది మేలు జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న కానీ, బ్రోకెన్ రైస్ కానీ ఎక్స్పోర్ట్ అవటం, రెండోది ఇథనాల్ ఈ ఫ్యాక్టరీలకి దీన్ని కొనటం వల్ల మా పౌల్ట్రీ రైతులు ఎవరికి కూడా ఈ 2 రకాల ఇంగ్రీడియంట్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల టన్ను 27,000 రూపాయలకి కొని కోళ్ళు మేపటం అనేది ఆర్థికంగా విపరీతమైన భారం మా మీద ఉండటం వల్ల మేము ఎంత రేటు గుడ్డు అమ్మినా కూడా మాకు గిట్టుబాటు అవటం అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. సంవత్సరంలో 11 నెలల్లో నష్టపోయి 1 నెలలో కొద్దిగా ఏదో రేటు పెరిగినందువల్ల ఈ నష్టాలన్నీ పూడిపోతాయనేది జరిగే పని కాదు. ప్రస్తుతం కోడిగుడ్లకు పలుకుతున్న ధరలు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ మరికొంతకాలం ఇవే ధరలు కొనసాగితే బాగుంటుందని రైతులు కోరుకుంటున్నారు.